డిజిటల్ సంగీతాన్ని నా గొంతు ద్వారా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సో డిటిఎస్ అంటే మనం ఎక్కువగా సినిమా థియేటర్లో వింటాం, డిజిటల్ ట్రాక్ సౌండ్ సిస్టమ్. సో దాన్ని డిటిఎస్ తాలూకు డీటెయిల్స్ ముందుగా నాడుతున్నాను. ఆనంద్ డిటిఎస్ మనం కాసేపు పడితే మన గొంతు ఏమైపోద్ది, దొంగిపోద్ది పంచపల్లికి వెళ్ళగా. అలాంటి గొంతు నుంచి డిజిటల్ మ్యూజిక్ చాలా కష్టమైన పని అండి, గొంతులో అంత ప్రెషర్ పడుతుంది. సో అదే మనం ఎక్కువగా సినిమా థియేటర్లో విని ఆ డాల్బీ సిస్టమ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆ డిజిటల్ సౌండ్స్ అయితే నా గొంతు ద్వారా ముందుగా నా మ్యూజిక్ సపోర్ట్ మిస్టర్ రాజ్ గారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక కలేజా ఉన్న వాళ్ళే కదా, ఒక్కసారి మీ కలేజా లాంటి పవర్ గట్టిగా క్లాప్ చూడంలో. సో మరి నేను మ్యూజిక్ చేస్తాను, రాజు గారు అక్కడ పాట పాడుతున్నారు. మరి ఓం నమో రుద్రాయ అంటూ ఈ పాటకి సంగీతాన్ని నా గొంతు ద్వారా అందిస్తున్నాను. మరి ఆ సంగీతానికి సపోర్ట్ గా మీరు చప్పట్లు. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితిమంతాయ, ఓం నమో హరనాథాభరణాయ, జనవాయ ఢమఢమఢమరుతనందానందాయ, ఓం నమో వికలాక్షాయ, ఓం నమో భస్మంగాయ, ఓం నమో హిమశైలాభరణాయ, నమః దిమి తాండవ కేళిలోలాయ, సదా శివ సన్యాసి తాపే కైలాసవాసి. ఇక్కడ ఏ వాయిద్యాలు ఎవరు పట్టలేదు, కేవలం గొంతు ద్వారా. గీతరాజు గారు ఒకసారి రెడీ, 1 2 3 రెడీ స్టార్ట్. మ్యూజిక్ చేయాలంటే ఊపిరి మొత్తం బిగబట్టి మా గీత మాధురి గారితో చాలా ఇన్స్టిట్యూట్ చేస్తుంటామండి. యా సూపర్ అండి. డిటిఎస్ ఆనంద్ గారి ఎన్ని రోజులు ఎన్నిసార్లు చూసినా షోస్, ప్రతి షో కొత్తగానే ఉంటుంది. మా శివారెడ్డి గారు ఎన్ని రోజు ఆయన ప్రోగ్రామ్ చేసినా కొత్తగానే ఉంటుంది. వీళ్ళిద్దరి ప్రోగ్రామ్స్ సూపర్ అండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సో రాజు గారు ఒకసారి ఉపయోగించుకోండి దయచేసి అందరూ. అందరు చేతులు వేగెత్తారా, 2 చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు వేగెత్తారా. ఇప్పుడు కొట్టే క్లాస్ కదిలిపోవాలి. అదే కాదు, నా మాట వినండి, నేను చెప్తున్నాను, రెడీగా ఉండండి. చేతులు పెంచుకోవద్దు ప్లీజ్. చేతులు తింటున్నారంటే మీరు ఇంటికి వచ్చి తప్పని కొట్టిస్తాను. దయచేసి వద్దు. అందరూ 2 చేతులు వేగెత్తారా. బ్యాక్ సైడ్ ఎవ్రీవన్ యూత్ అందరూ 2 చేతులు వేగెత్తారు కదా.
ఇప్పుడు కొట్టే క్లాస్ రెడీ. వీడు మామూలు కాదండి, వీడి మాటలు నమ్మకండి. 2 చేతులు పైకి లేపమంటాడు, మీ జోబులో ఉన్న డబ్బులు పక్కకు తీసుకెళ్ళిపోతుంటాడు. వీడికి మామూలుగా తర్వాత ప్రోగ్రామ్ అయినా ఇద్దాం వీడికి. సరే ఒక్కసారిగా చేతులు ఎత్తాను పైకి. తక్కువ ఇస్తారండి, మీ మిగతా చేతులు లేవా? అందరూ ప్లీజ్ కమిటీ వాళ్ళు కూడా పెద్దలు సార్, పోలీస్ పెద్దలు రిక్వెస్ట్ చేస్తాం సార్, ప్లీజ్ అందరూ పెట్టాలి. రెడీనా? 1 2 3 స్టార్ట్. నీ పేరేంటి? ఏంటి నీ వాయిస్ ఎలా ఉంది? నీ పేరు? నీ ఊరు? నీ గుంటే ఎలా ఉంది? సరిగ్గా పేరు చెప్పండి. మీ ఊరు పేరన్నా సరిగ్గా చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ శివారెడ్డి బ్యాకప్ మ్యూజిక్. ఒకసారి కట్టే క్లాస్ అది. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? జగన్నాథం. జగన్నాథం గారు చింపేశారు. సరే, ఇది ఒక గిఫ్ట్ వచ్చింది, దాన్ని ఉపయోగించుకుంటారా? ఉపయోగించుకుంటారు కదా. అసలు చేయండి, నా చేతితో చేయగలపండి. గుడి చేయ కదా, అనండి. జగన్నాథ్ గారు గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ ఉపయోగించుకుంటా అన్నారు. ఆ గిఫ్ట్ ఏం లేదంటే ఒక 2 స్టెప్పులు వేయటం మాత్రం. చాలా పరిగెత్తుకున్నారు సార్ గిఫ్ట్ తీసుకుందామని. సో మరి కట్టే క్లాస్ కొడితే ఇవాళ యూత్ కి ఒక బ్యూటిఫుల్ ఐటమ్ చేయగలుగుతాను. ఓ ఎందుకే ఎవ్రీవన్ వచ్చే మామా, ఓ ఎందుకే ఎవ్రీవన్ కమ్ ఆన్. 1 2 3 స్టార్ట్. ఎందుకే తానుగుల సందులో మనకేమో ఎందుకే రమణమ్మ. మీరు ఎప్పుడు లారెన్స్ కలవలేదా? ఎంత పోసినావు? కాదు, మంచినీళ్ళు ఎంత తాగినావు? 2 లీటర్లు తాగినావు? మంచినీళ్ళు అలవాట్లేదా? మంచినీళ్ళు తాగవా? ఏం తాగి బతుకుతున్నావు అన్న నువ్వు? ఇప్పుడు చెప్పు, నీ పేరని చెప్పి. జగన్నాథం. ఏం చేసుకుంటావు? అన్ను మంచినీళ్ళ వాసన వస్తుంది. జగన్నాథ్ గారు, ఇదంతా మనంతా ఆనందంగా ఉండాలని నా లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అండి. సో మరి తబలా, డోలక్, మృదంగం, శంఖం, వైబ్రేషన్, ట్రిపుల్ బేస్, గ్రాఫిక్ సౌండ్స్ ఇవన్నీ నాన్ స్టాప్ గా అయిపోతున్నాను. సో మరి పాట అయ్యేంత వరకు 6 నిమిషాల పాటు మా చేతులు గారు పాడాలి, నేను మ్యూజిక్ చేయాలి. ఆ మ్యూజిక్ రావాలంటే మీ చప్పట్ల ద్వారా నాకు సపోర్ట్ కావాలి. అందరూ ఇందాకైతే ఎలా క్లాస్ కొట్టారో అలాగా పాట అయ్యేంత వరకు నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ కమిటీ పెద్దలకి, అలాగే మా అమ్మ, ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్, మా నాయుడు గారి